హాయ్ ఫ్రెండ్స్, చూసేదానికి చాలా చిన్న స్టోన్నే. మనకి వజ్రాల వెంట్రులో వెతికేటప్పుడు ఇంతంత స్టోన్ మాత్రమే వెతకాలి. ఎందుకంటే పూర్వం రాజులు, వీటి మీద అవగాహన ఉన్నటువంటి మనుషులు ఎక్కువ తీసుకెళ్ళిపోయారు. ఇంకా మనకి దొరికేది ఇంతంత స్టోన్స్ మాత్రమే. స్టోన్ చాలా చిన్నది కావచ్చు, చాలా మంచిగా ఉంది. దీన్ని కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇది మనకు ఉపయోగపడుతుందా లేదా చెప్పండి. ఈ ప్రాంతం యొక్క పేరు చెప్తాను, అందరికి తెలిసిన ప్రాంతమే. చూడండి, దాని లోపల ఎంత చక్కటి కాంతిలా కనబడుతూ ఉంది. చాలా డిఫరెంట్ స్టోన్ ఇది. ఆ రాయి మొత్తం ఒకటే కలర్ ఉన్నట్టయితే బాగుండేది. ఒక పక్క తేనె రంగు కలర్ ఉండటం వల్ల కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒక పెద్ద స్టోన్ అయితే పగలగొట్టి ఒక రాయిని అయితే బయటికి తీశాను. చూడండి, ఇది అసలు ఇది ఎంత బాగుందంటే కనీసం దీంట్లో 10వ వంతు స్టోన్ దొరికినా బాగుండు. వజ్రం అనేది అంతలా నీట్గా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఆ నీటి చుక్క అలా దాంట్లో నీటి చుక్కలో ఉంటే ఎలా ఉంటుందో అలా అద్భుతంగా కనబడుతూ ఉంది. పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి స్టోన్స్ ఇవన్నీ. ఎండలో అయితే మాత్రం ఉడికిపోతూ ఉంది. కెమెరా కూడా స్టోన్ కరెక్ట్గా కనిపిస్తుందా లేదా కూడా అర్థం కావట్లేదు, అంత ఇబ్బందిగా ఉండేది. ఈ స్టోన్కి ఆల్రెడీ కొన్ని స్టోన్స్ వాటిపైన ఉన్నటువంటి గుర్తులు అయితే ఉన్నాయి. ఈ స్టోన్స్ అన్నిటినీ మీకు చూపించడం వల్ల కారణం, నేను వెతికే ప్రాంతంలో ఇలాంటి స్టోన్స్ దొరికాయని చెప్తున్నాను. ఖచ్చితంగా డైమండ్ అని మాత్రం అసలు చెప్పటం లేదు, అది గమనించండి. వర్షాలు పడితే బాగుంటుందని మనం అనుకుంటాం. వర్షాకాలంలో ప్రయాణం చేయలేం, వెతకడానికి చాలా కష్టం. ఎందుకంటే తడిచిపోయి వెళ్ళి వెతకడం చాలా కష్టంగా ఉండేది. ఆ ప్రాంతంలో మంచి క్రిస్టల్ స్టోన్ ఒకటి దొరికింది. ఇలాంటి స్టోన్స్ అన్నిటినీ ఒకే వీడియోలో ఎందుకు చూపిస్తున్నా అంటే, మనం వెతికిలాడే ప్రాంతంలో ఇలాంటి స్టోన్స్ని గుర్తించి బహుశా మనకి దొరకాల్సినటువంటి స్టోన్ దొరికే ఛాన్స్ ఉంటుందని ఒక నమ్మకం మీద ప్రయత్నం చేస్తున్నాను. ఒక పెద్ద బండరాయికి అంటుకొని ఉంది ఆ స్టోన్. దాన్ని పగలగొట్టి కొంచెంగా తీసుకున్నాను. అది మిగతా భాగం పగిలిపోయింది. మనకు కావాల్సినటువంటి స్టోన్ దొరికేంత వరకు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒక పని మొదలుపెట్టినప్పుడు పని పూర్తి చేయాలి. మధ్యలో మనం ఆపేసిన చేతగాని వ్యక్తిలాగా మిగిలిపోతాం. పని పూర్తి చేస్తేనే విజయం అనేది మనకి చేతికి దొరుకుతుంది. చిన్న చిన్న స్టోన్సే కొంచెం దాని మీద ఒక లావా యొక్క మరకలు లాంటివి కనబడతా ఉన్నాయి, అందువల్ల చూపించాను. ఇది బాగా గమనించండి. చిన్న చిన్న మచ్చలు కొన్ని రియల్ డైమండ్స్ మీద కూడా ఉంటాయి. మచ్చలు పైన ఉంటే వాటిని క్లీన్ చేయటం కుదురుతుంది. అదే మచ్చలు రియల్ డైమండ్ లోపల ఉంటే మాత్రం ఆ స్టోన్ దాదాపుగా తక్కువ విలువ చేస్తుంది. బహుశా అది దాన్ని తీసుకోకపోవచ్చు కూడా. అంటే వాళ్ళకి కటింగ్ చేసేటప్పుడు ఆ మచ్చలు అట్టం రావటం వల్ల ఎక్కువ వాల్యూ చేయదు, స్టోన్ని కొనడానికి కూడా ఇష్టపడరు.
చిన్నదైనా ఆ స్టోన్ చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రాంతం మొత్తం ఒకప్పుడు వందల మంది వచ్చి అక్కడ వజ్రాల వేట అనేది చేస్తుండేవాళ్ళు. ఇప్పుడైతే ఎండ్లకి ఎవరు రావటం లేదు, ఒంటరిగా మిగిలిపోయి ఉన్నాను. పల్నాడు ప్రాంతం కారంపూడి దాటుకున్న తర్వాత పేట చెన్నగిల్ల శ్రీచక్ర ఫ్యాక్టరీ ఉంటుంది. దానికి బ్యాక్ సైడ్ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. దాదాపుగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు అగ్ని పర్వతాలు ఎక్కడైతే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం వచ్చి ఉంటాయో అలాంటి ప్రాంతంలోనే ఎక్కువ నిర్మించి ఉంటారు. నాకు ఈ మాట ఒక అన్న చెప్పాడు. ఈ స్టోన్ మీద నల్లటి మచ్చలు ఉండటం వల్ల బహుశా మనకి కావాల్సినటువంటి డైమండ్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమని అదే పనిగా చూపిస్తూ ఉన్నాను దాన్ని. కానీ అంత క్లియర్గా గ్లాస్ స్టోన్లా కనబడుతుంటే అది వజ్రం అని ఎలా చెప్పగలుగుతాం? చాలామంది సుమారు ఈ ప్రాంతంలో ఎప్పుడు వెతుకులాట చేస్తుండేనే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడికి రావడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు. దొరుకుతుందో లేదో కూడా తెలియదు. ఎవరికైనా దొరికినా మాకు దొరికిందని కూడా చెప్పే మనుషులు లేరు. కొంత దూరం వచ్చిన తర్వాత ఒక పొలంలో ఆగి చూస్తున్నాను ఇక్కడ ఏమన్నా దొరికే ఛాన్స్ ఉంటుందా అని. అయితే ఇక్కడ ఒక మంచి పలుకురాయి అయితే దొరికింది. ఆ పలుకురాయి మనకి ఏదైనా ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా పలుకురాయి ఉపయోగపడదు. కానీ ఆ ప్రాంతం అన్నా ఉపయోగపడుతుందా అంటే, ఇప్పుడు మనం వెతికినటువంటి పేట చెనిగిల్ల కారంపూడి ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలలో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ పొలాల్లో ఇలాంటి పలుకురాలు దొరికాయి అన్నమాట. బహుశా ఇలాంటి ప్రాంతంలో కూడా దొరుకుతాయా అని అడుగుతున్నాను. మీకు ఏదైనా తెలిస్తే, అంటే పలుకురాలు దొరికే ప్రాంతంలో వెతుకులాట చేస్తే, మనం వెతుకులాడేది దేనికోసం? వజ్రం కోసమే కాబట్టి అలాంటి ప్రాంతంలో వెతికితే దొరుకుతుందా దొరకదా మీకు తెలిస్తే ఒక చిన్న మెసేజ్ చేయండి. ఒకవేళ మెసేజ్ చేయటం రాకపోతే కనీసం లైక్ చేయండి. ఏదో తెలియని ప్రయత్నం చేస్తున్నాను. మీరైతే ఇలాంటివి చూసి నష్టపోకుండా జస్ట్ ఒక సరదాగా ఎంటర్టైన్మెంట్గా చూడండి. ఒకవేళ నేను వెతికిలాడే ప్రాంతంలో ఏదైనా ఒక మంచి ప్రాంతంలో వజ్రం దొరికింది అని నాకు తెలిసినా, లేదా నాకు దొరికినా ఖచ్చితంగా మీకు తెలియపరుస్తాను. అందులో డౌట్ ఏం లేదు. చూస్తుండండి, ఫాలో అవ్వండి, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ ఎండలు ఉన్నాయి. మనం ఇళ్ళ కాడ చాలా మంది ఎదురు చూస్తుంటారు. వాళ్ళ కోసం కూడా మనం కొంచెం ఆలోచించుకొని కష్టపడి పని చేసుకుంటే మంచిది. ఇలాంటి వాటి కోసం వచ్చి తిరగడం కన్నా నన్ను అడిగితే మనకు తెలిసినటువంటి చేతైన కష్టపడి పనిచేసి పనిని అమ్ముకోవడం చాలా మంచిది. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతాయి నా మాటలు. ప్లీజ్ నా మాటల వల్ల తప్పులు ఉంటే మన్నించండి.